ముస్లిం సమాజంతో పాటు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ మార్పులు వర్క్ సంస్థల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తాయని, మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తాయని విమర్శకులు వాదిస్తున్నారు. వర్క్స్ సవరణ బిల్లులో కింద పేర్కొన్న అంశాల పట్ల ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వర్క్స్ బోర్డులో కనీసం 2 ముస్లిమేతర సభ్యులను చేర్చాలని బిల్లులు ఆదేశిస్తుంది. ఇది వర్క్స్ బోర్డుల మతపరమైన స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని, మైనారిటీ సంస్థలకు రాజ్యాంగ రక్షణ ఉండదంటూ ప్రత్యర్థులు వాదిస్తున్నారు. ప్రతిపాదిత సవరణలు వివాదాస్పద వర్క్స్ ఆస్తుల యాజమాన్యాన్ని నియంత్రించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇస్తాయి. వర్క్స్ బోర్డుల అధికార పరిధి నుంచి ప్రభుత్వం నియమించిన అధికారులకు బదలాయించడం అధికార దుర్వినియోగానికి, రాజకీయ జోక్యానికి దారితీస్తోందని విమర్శకులు భయపడుతున్నారు. వర్క్స్ బోర్డులు తమ ఆస్తులకు సంబంధించిన ఆస్తి పత్రాలను సమర్పించాలని బిల్లులో ఆదేశిస్తుంది. దీని ప్రకారం వర్క్స్ ఆస్తుల పూర్తి డాక్యుమెంటేషన్ తప్పనిసరి. కానీ వారసత్వంగా ఉన్న ముస్లింల ఆస్తులకి పాత రికార్డులు ఎక్కడ ఉంటాయనే ప్రశ్న తలెత్తుతోంది. దీంతో అధికారులు కావాలంటే ఏదైనా వర్క్స్ ఆస్తిని ప్రభుత్వ భూమిగా మార్చేయగలరని ముస్లింలు భయపడుతున్నారు. నూతన చట్టం వల్ల వర్క్స్ భూములు సర్వే అధికారులు, కలెక్టర్లకు మారిపోవడంతో భూమి ఆక్రమణలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముస్లిం నేతలు ఆరోపిస్తున్నారు. బినామీల ద్వారా వర్క్స్ భూములను కొట్టేసేందుకు ఇది అవకాశం కల్పిస్తుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం సమాజంలో మత, ధార్మిక ప్రయోజనాల కోసం ఉద్దేశించిన వర్క్స్ ఆస్తుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం మతం స్వేచ్ఛకు అడ్డు తగలడమేనని, ఇది మైనారిటీల హక్కులను కాలరాస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ బిల్లు దుర్మార్గమైందని, రాజ్యాంగ విలువలపైన జరుగుతున్న దాడిగా ఈ బిల్లును ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి. వర్క్స్ చట్టం సవరణపైన ముస్లిం సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు విమర్శలకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ఈ సవరణలు వర్క్స్ బోర్డుల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడానికి, వెనుకబడిన ముస్లింలను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి రిజిజు తెలిపారు. మత స్వేచ్ఛను హరిస్తాయనే విమర్శలను ఆయన తప్పుబట్టారు. ముస్లింలను తప్పుదో పట్టించేందుకు ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. వర్క్స్ చట్టం సవరణల విషయమై 19 రాష్ట్రాల వర్క్స్ బోర్డు అధ్యక్షులతో పాటు సామాన్య ముస్లింలతో కూడా విస్తృతంగా చర్చలు జరిగాయని ప్రభుత్వం తెలిపింది. చాలా మంది వెనుకబడిన ముస్లింలు ఈ సవరణలను స్వాగతించారని, ప్రస్తుతం వర్క్స్ బోర్డులో అవినీతి ఎక్కువగా ఉందని వారు అభిప్రాయపడుతున్నారని సర్కార్ తెలిపింది.